నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. నెల్లూరులో వైసీపీకి చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పెద్దారెడ్లు చాలా తలనొప్పిగా మారారనే వార్త అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అలాంటి దుస్థితి వైసీపీకి అయిందో మన ఇన్పుట్ ఎడిటర్ సుభగర్ గారు ఉన్నారు. ఆయనతో మరింత సమాచారం తీసుకుందాం. సుభగర్ గారు నమస్తే. నమస్తే అండి. నెల్లూరు వైసీపీ తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తుంది అని చెప్పాలి. ఓకే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు, వైసీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అత్యంత కీలకంగా నెల్లూరు పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఓకే. ఆ ధనవంతులు, విద్యావంతులు, మంచి పేరున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఖరిపై మనస్తాపం చెంది పార్టీ వీడేదానికి ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఓకే వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తనతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లని తనతో పాటు రాజీనామా చేపించే పరిస్థితి ఉంది. అట్లాగే నెల్లూరులో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్న ఈ వివాదానికి అసలు కారకుడైనటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి సంబంధించిన బంధువు రూప్ కుమార్ యాదవ్ కూడా వైసీపీని వీడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు వైసీపీని దాదాపుగా వీడి రాజీనామా ప్రకటించిన లాంఛనప్రాయమే. అతి త్వరలో నెల్లూరులో బహిరంగ సభ పెట్టి బల నిరూపణ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మనకు అందుతున్న సమాచారం. నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు నుంచి రంగంలోకి దిగటానికి దాదాపు చంద్రబాబు శిబిరం నుంచి సూచనప్రాయంగా తనకు అనుమతి వచ్చింది అనే చెప్పాలి. ఓకే. అంటే ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది? దాన్ని ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు అక్కడ? వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకించి వైసీపీ అధిష్టానం ఏదైతే తాడేపల్లికి సంబంధించి పలుమార్లు నెల్లూరులో జరుగుతున్న రచ్చ పట్ల పలుమార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంప్లైంట్ చేసినా కూడా కనీసం పట్టించుకోకపోవటం, అందుట్లో ముఖ్యంగా అనిల్ యాదవ్ ను నర్సరావుపేటకి మారిస్తే ఆ వైసీపీ నెల్లూరులో ఆ తుఫాను చల్లారిపోద్ది అనేది ఏదైతే భావించిందో అక్కడ ఇంకొక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అవమానించేలాగా నెల్లూరులో కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తిని, ఖలీల్ అనే వ్యక్తిని నెల్లూరు టౌన్ అభ్యర్థిగా ఇతని అనుమతి లేకుండా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కనీసం సమాచారం లేకుండా, అతను దేశంలో లేని సమయంలో నేను అమెరికాలో ఉన్నాను, 2 రోజుల్లో వస్తున్నాను, వచ్చిన తర్వాత డిస్కస్ చేసి ఆ నెల్లూరు లోకల్ ఎమ్మెల్యే టికెట్ ని ప్రకటిద్దాము, తొందరపడొద్దు అని కోరినప్పటికీ కూడా ఆగమేఘాల మీద ఆ కార్పొరేటర్ ఖలీల్ ని వైసీపీ టౌన్ నెల్లూరు టౌన్ అభ్యర్థిగా ప్రకటించడం, అతను అనిల్ కుమార్ యాదవ్ కి ప్రధాన అనుచరుడుగా ఉండటం, ఈ సమస్య ఉద్దేశపూర్వకంగానే మనని జగన్మోహన్ రెడ్డి అవమానిస్తున్నారు అని చెప్పేసి నెల్లూరు పెద్దారెడ్డిలో ఆ భావన తీవ్రంగా ఉంది. గత 15 రోజుల క్రితం నెల్లూరు పెద్దారెడ్లు హైదరాబాద్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో సమావేశం అవటం, ఆ సమావేశం తాలూకు నిర్ణయమే ఇవాళ నెల్లూరులో జరగబోయే వైసీపీకి ఒక పెను విషాదం అనే చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ నెల్లూరులో 10కి 10 సీట్లు వైసీపీకి ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఆ నెల్లూరు పెద్దారెడ్డి నిర్ణయం వేగంగా పార్టీని ఖాళీ చేసే పరిస్థితి వైపు అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. అచ్చా, మనం కనుక చూసుకున్నట్లయితే వైసీపీ పైన అసమ్మతి అనేది నెల్లూరు జిల్లా నుంచి అప్పట్లో స్టార్ట్ అయింది. అది దాదాపుగా శ్రీకాకుళం వరకు విస్తరించింది. అయితే ఇప్పుడు ఆ తుఫాన్ కాస్త సునామీలా మారిందని అనుకోవచ్చా? ప్రతి జిల్లాలో అది ఆ సునామీ అనేది ప్రతి జిల్లాలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగో సునామీగా విజయం సాధించారో ఇప్పుడు పరిస్థితి అతనికి వ్యతిరేక సునామీ వీస్తున్న పరిస్థితి. పర్టికులర్ గా నెల్లూరుకి సంబంధించి నెల్లూరు పెద్దారెడ్లు
మేము ఆత్మగౌరవం కోల్పోయాము, మా ఆస్తులు కోల్పోయాము, మేము పార్టీ కోసం ఇంత కష్టపడ్డాము, అది మాది మా పార్టీ అనుకున్నాము. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆత్మగౌరవం, మాకు డబ్బులు పోయినా ఆస్తులు పోయినా బాధ లేదు, కానీ మా ఆత్మగౌరవానికి భంగం కలిగేలాగా, మా విలువలకు భంగం కలిగేలాగా, మా గుర్తింపు లేకుండా అయిపోయింది, మాకు ఈ అవమానాల భారం నుంచి మాకు విముక్తి కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలి అనే నిదానంతోనే ఆ స్లోగంతో వైసీపీ నుంచి ఈ నెల్లూరు పెద్దారెడ్లు బయటకు వచ్చేస్తున్నారని మనకు అందుతున్న సమాచారం. అంటే ఒకటేమో ఆత్మగౌరవం, ఇంకొకటి ఆధిపత్య పొరుగా మనం చూడొచ్చా? ఆధిపత్యంలోనే ఆత్మగౌరవం ఇమిడి ఉంది. అనాదిగా మేము గౌరవప్రదంగా ఉన్నాము. ఆధిపత్యంలో మేము హత్యలు చేయలేదు, మేము దోపిడీలు చేయలేదు, మేము దారులకు తెగబడలేదు. మాకున్న దాంట్లోనే ఆ ఆధిపత్యంలో మేము నలుగురు సహాయం చేసి మాకు ఆత్మగౌరవంతో మేము పెద్దరికంగా ఉన్నాము. ఇవాళ మాకు పెద్దరికం లేదు, ఆత్మగౌరవం లేదు. ఆత్మగౌరవం చంపుకుని మేము ఆ పార్టీలో పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది ఆధిపత్యం కంటే మా ఆత్మగౌరవం అనేది వాడు చెప్పే వాదన. దాంట్లో మీరు అన్నట్టు అవి రెండు కలిసే ఉంటాయి. అచ్చా, ఫైనల్గా ఒక మాట చెప్పండి. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం వైసీపీపై చూపించే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎన్నికల ఫలితాలపై ఎలాంటి రిఫ్లెక్ట్ ఉండొచ్చు? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు జిల్లాలో టీడీపీ గనక కొంచెం బలంగా 3-4 సీట్లు టీడీపీకి వచ్చే పరిస్థితి ఉంటే అది అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. నెల్లూరు ఓటర్లు, నెల్లూరు ప్రజలకు సంబంధించి వాళ్ళు వేవ్ ఎటు ఉంటే అటు ఉమ్మడి రాష్ట్రం కానీ ప్రస్తుత గత ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ జరిగిన 2 ఎన్నికల్లో కూడా నెల్లూరు ప్రజల తీర్పు అనేది స్టేట్ మీద ప్రభావం చూపించే అంశం. ప్రస్తుతం నెల్లూరు జరుగుతున్న పరిణామాలు అది వైసీపీకి సెంటిమెంట్ గా కూడా గడిచిన చరిత్ర చూస్తే అది ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నష్టం చేసే పరిస్థితులు కల్పించే పరిస్థితి అయితే ఉంది ఫజల్. ఓకే, థ్యాంక్ యూ సుభాకర్ గారు.